చూస్తున్నారు వెహికల్ ఇది స్కోడా లారా వెహికల్, ఓల్డ్ వెహికల్, 2008 మోడల్ 10 మోడల్ ఉంది వెహికల్. ఇది రిజిస్ట్రేషన్ చెక్ చేసింటే ఇందులో వచ్చి మన కంప్లైంట్ వచ్చి వైరింగ్ కంప్లైంట్ ఉంది, మళ్ళీ మదర్ బోర్డ్ కంప్లైంట్ ఉంది. అందాక చెప్పాను వీడియోలో నేను. ఇప్పుడు నేను ఇంజన్ రూమ్ లో వెళ్ళిన తర్వాత ఎక్కడ ఏం కంప్లైంట్ దొరికింది, మనకి ఎలా రిపేర్ చేసాము, దానికి ఏమేమి చేసినాము అని మీకు క్లారిటీగా చూపిస్తాను. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది వెహికల్. చూస్తున్నారు కదా మేడం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఇప్పుడు మీ అందగా వీడియో చూపించాను కదా, అందులో వచ్చి మనకి స్టార్ట్ కావడం లేదు. అది ఏమంటే క్లచ్ చెక్ లైట్ అని రావడం లేదు. చూస్తున్నారా, అక్కడ చూస్తున్నారా క్లస్టోమీటర్లో చెక్ లైట్ అనేది రావడం లేదు. ఓకే, మనకి బండి కూడా స్టార్ట్ కావడం లేదు, అది మన దగ్గర రావడం కంప్లైంట్. అలాగే నేను వెహికల్ అంతా చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అది ఈసిఎం మదర్ బోర్డ్లో కంప్లైంట్ ఉంది, మళ్ళీ వైరింగ్లో కంప్లైంట్ ఉంది. అలాగే నేను వెహికల్ అంతా చేసిన తర్వాత మీకు అనేది చూపిస్తాను. ఇందులో వచ్చి కంప్లైంట్ ఎక్కడ ఉంది, ఏం ప్రాబ్లం వచ్చింది మీకు క్లారిటీగా చూపిస్తాను. మన ఇంజిన్ రూమ్లో వెళ్ళామనుకో, అక్కడ ఫీజ్ బాక్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది కూడా వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడు నేను ఇంజిన్ రూమ్లో వెళ్తాను చూద్దాము. ఇంజిన్ రూమ్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంది కంప్లైంట్ అని చూపిస్తాను. ఓకేనా, అక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను దాంట్లో వచ్చి ఫీజ్ క్యారియర్ కనిపిస్తుంది కదా, అది ఫీజ్ ఇప్పుడు చేయి పెడుతున్నా చూడండి, అది ఫీజ్ క్యారియర్ ప్రాబ్లము. మళ్ళీ ఇక్కడ బ్యాటరీస్ అన్నీ ఉన్నాయి. కొంచెం అక్కడ చూసిన మదర్ బోర్డు కనిపిస్తుంది మీకు. ఓకే, అందులోంచి ఫీజ్ క్యారీ షార్ట్ అయ్యి మళ్ళీ మదర్ బోర్డు ప్రాబ్లం వచ్చింది. నేను మదర్ బోర్డ్ అనేది రిపేర్ చేసేసాను. మరి వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. వచ్చాను లోపలికి, వెహికల్ కూడా మీకు చెక్ లైట్ వచ్చింది. ఆ తర్వాత వెహికల్ స్టార్ట్ చేసి నేను చూపిస్తాను చూడండి. అలాగే ఇవి చూస్తున్నారు కదా, చూడండి ఇక్కడ నేను కీస్ ఆన్ చేసి వెంటనే చెక్ లైట్ వచ్చింది. అప్పుడు చెక్ లైట్ రాలే కదా మనకి. ఇప్పుడు నేను వెహికల్ కూడా స్టార్ట్ చేసి నేను చూపిస్తాను. ఇలాంటివి ఏమైనా కంప్లైంట్స్ మన దగ్గర పద్ధతిలో అయిపోతుంది. చూస్తున్నారు కదా, వెహికల్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేశాను చూడండి, రైజ్ కూడా అవుతుంది, ఆర్పిఎం కూడా అవుతుంది, చెక్ లైట్ అనేది వెళ్ళిపోయింది, ఎటువంటి కంప్లైంట్ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటివి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే మన పొద్దుటూలోనే రెడీ అయిపోతుంది. ఇంకా అలాగే మన పొద్దుటూలో స్కానింగు కీ సంబంధించింది డీమార్ట్ ఆపోజిట్గా షాప్ ఉంది. వచ్చి మీరు ఏ పనైనా చేసుకోవచ్చు. వెహికల్ సంబంధించింది ఎలక్ట్రానిక్ కార్స్ కానీ, కీస్ కానీ, మళ్ళీ ఈసిఎం బోర్డు కానీ, మీటర్ రిపేర్ కానీ, కీ మిస్ అయినా కూడా కీ తయారేసాం, పుష్ బటన్ కానీ, లేటెస్ట్ వెహికల్స్ కానీ, బిఎస్ఎక్స్ కానీ, అలాంటి వెహికల్స్ ఏ ఉన్నా కూడా మన దగ్గర తయారైపోతాయి. ఇదే వెహికల్ అని కాదు, ఎనీ బ్రాండ్ వెహికల్స్ మన దగ్గర తయారైపోతాయి. ఎలక్ట్రిక్ పరంగా ఏ ప్రాబ్లం కూడా మన కంప్యూటర్లో పెట్టి స్కానింగ్ అని తీస్తాము, ఆ తర్వాత రిపోర్ట్ అని ఇస్తాము. రిపోర్ట్ కూడా క్లారిటీగా చెప్పి మీకు వెహికల్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. మీరు కంపల్సరీగా వీడియో చూసి మీకు ఏమైనా ప్రాబ్లం అయితే మన దగ్గర చేయించుకొని వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్.